రేపు కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీతో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా భేటీ కావడంతో ఢిల్లీలో ఊహాగానాలు రేగాయి. కేబినెట్ లో మార్పులపైనే వీరిద్దరూ చర్చిస్తున్నట్లుగా సమాచారం. రేపు కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది. ఇందులో మంత్రుల పనితీరుపై సమీక్షిస్తారు. అనంతరం కేబినెట్ విస్తరణ జరుగుతుందని తెలుస్తోంది. కేబినెట్ విస్తరణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? కొత్త వారికి ఏమైనా అవకాశం కల్పించే అవకాశం ఉందా? దేవి, కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందా లేక విస్తరణ ఉంటుందా? జమ్మూ కేబినెట్ దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అడుగులు వేస్తారనే దానిపైన ఈ జూలై తొలి వారంలో స్పష్టత వచ్చేటువంటి అవకాశం. అయితే ఇవాళ ఎన్ఆర్సీఆర్ లో ప్రధాని నరేంద్ర మోడీతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమావేశం అవడంతో ఖచ్చితంగా 3వ తేదీ కానీ 4వ తేదీ కానీ కేంద్ర మంత్రివర్గంపై మార్పులు చేర్పులు ఉంటాయా లేక విస్తరణ అనే అంశం పైన తెరపైకి వచ్చింది. మరొకసారి ఇప్పుడు దాకా ఉన్న ఉత్కంఠ మరింత కాస్త పెరిగిందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు మంత్రివర్గంలో దాదాపుగా కేబినెట్ హోదాలో 26 మంది, స్వతంత్ర హోదాలో 13 మంది, అలాగే సహాయ మంత్రులుగా 26 మంది ఉన్నారు. మొత్తంగా 65 మంది ప్రస్తుతం నరేంద్ర మోడీ సర్కార్ లో కేంద్ర మంత్రివర్గ సభ్యులుగా కొనసాగుతున్నారు. అయినప్పటికీ మరో 16 మంది సభ్యులను కూడా నియమించుకునేందుకు అవకాశం ఉంది. కాబట్టి మంత్రులుగా ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ దృష్టి పెట్టారు. ఇప్పటికే జూలై 10 నుంచి ఈ ఆగస్టు 12 వరకు మాన్సూన్ సెషన్ పార్లమెంట్ స్టార్ట్ కాబోతుంది. కాబట్టి ఆ లోపు విస్తరణ దిశగా వెళ్తారా లేకపోతే పార్లమెంట్ సెషన్ జరగబోతుంది కాబట్టి మంత్రులు ప్రశ్నల అంశం విషయం పైన పార్లమెంట్ లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి పోస్ట్పోన్ చేస్తారా లేదా మాత్రం చూడాల్సింది. మొత్తంగా ప్రధాని నరేంద్ర మోడీ జూలై తొలి వారంలో పర్యటనలు ఉన్నాయి కాబట్టి 3వ తేదీ కానీ 4వ తేదీ కానీ ఆయన మంత్రివర్గ విస్తరణ పైన దృష్టి పెట్టేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే 27, 28 2 రోజులు కూడా ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి ఆయన వెస్ట్ బెంగాల్ పర్యటన ముగించుకొని ఢిల్లీకి వచ్చారు. కాబట్టి ఈ విస్తరణ విషయం పైన మరొకసారి తెరపైకి వచ్చింది. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 16 మంది కొత్త వాళ్ళని తీసుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ ఆ దిశగా నరేంద్ర మోడీ వెళ్తారా లేదా చూడాల్సింది. దాంతో పాటు రాబోతున్నటువంటి ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా ఎలక్షన్స్ ను దృష్టిలో ఉంచుకొని ఆ రాష్ట్రాలకు ప్రాధాన్యత పెంచే దిశగా కూడా ఒక్కొక్క రాష్ట్రానికి 2 మంత్రివర్గ స్థానాలు ఇచ్చే దిశగా కూడా నరేంద్ర మోడీ ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే అస్సాం ముఖ్యమంత్రిగా సోనోవాల్ వెళ్లడంతో అక్కడ కూడా ఖాళీ ఏర్పడింది కాబట్టి ఆ పదవిని ఎవరికి ఇస్తారనే దానిపైన కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. ఏదేమైనా జంబో ప్యాకేజ్ దిశగా మంత్రివర్గ దిశగా వెళ్తారా లేకపోతే మంత్రివర్గంలో స్వల్ప మార్పులు చేసే దిశగా ముందుకెళ్తారని దానిపైన ఒక స్పష్టత రావాల్సింది. దీనిపైన ఊహాగానాలు అయితే కొనసాగుతున్నాయి. దాంతో కేంద్ర మంత్రివర్గంలో కీలకమైనటువంటి శాఖలు ఆర్థిక శాఖ, రక్షణ శాఖ, హోంశాఖ, దీంతో పాటు ఎక్స్టర్నల్ అఫైర్స్ ఈ 4 మినిస్టర్లు కీలకం కాబట్టి ఆ శాఖల్లో మార్పులు ఉండకపోవచ్చనే తాత్కాలికంగా తెలిసినటువంటి సమాచారం. అయితే ఇప్పటి వరకు నా కేంద్ర మంత్రివర్గంలో కీలక పదవుల్లో మరికొంతమంది సురేష్ ప్రభు గాని, ఇటు వెంకయ్య నాయుడు గాని, దీంతో పాటు కేంద్ర కేబినెట్ లో ఉన్న అగ్రికల్చర్ మినిస్టర్లు గాని ఈ మార్పుల దిశగా వెళ్తారా, శాఖలు మారుతాయా లేదని దానిపైన కూడా ఈ వారంలో జూలై తొలి వారంలో ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం. అయితే సహాయ మంత్రుల్లో మాత్రం వారికి ప్రస్తుతం ఉన్నటువంటి పదవులను కాదని వేరే మంత్రిత్వ శాఖలు కేటాయించే దిశగా మాత్రం నరేంద్ర మోడీ ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నట్టుగా సమాచారం మనకు అందుతుంది. అయితే మంత్రివర్గ మార్పులు చేస్తారా లేదా దానిపైన ఇప్పటికి ఇంకా ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి పరిస్థితి సందర్భంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అవడంతో ఈ అంశం మరొకసారి తెరపైకి వచ్చింది. అంటే రేపు మంత్రి మండలి సమావేశం తర్వాత క్లారిటీ రావచ్చా? దేవి, మొత్తంగా రేపు కేంద్ర మంత్రి మండలి సమావేశం జరగబోతుంది. కేబినెట్ మీట్ అంటే ఓన్లీ కేబినెట్ ర్యాంక్ వాళ్ళు సమావేశానికి హాజరవుతారు. కానీ రేపు మాత్రం సహాయ మంత్రులతో పాటు ఇండిపెండెంట్ హోదాలో ఉన్న వాళ్ళు, అలాగే కేంద్ర కేబినెట్ లో ఉన్నటువంటి కేబినెట్ ర్యాంక్ మంత్రులందరూ కూడా సమావేశం ప్రధానితో జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ విషయం రేపు జరగబోయేటువంటి కేంద్ర మంత్రి మండలి సమావేశానికి కీలక సమావేశంగా భావించవచ్చు. ఎందుకంటే ఈ 2 ఏళ్లలో చేసినటువంటి మంత్రుల పర్ఫార్మెన్స్ రిపోర్టును సబ్మిట్ చేయాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. ఆ దిశగా రేపు ఈ సమావేశంలో కేబినెట్ హోదా ఉన్న మంత్రులందరూ కూడా వారి శాఖలకు అనుగుణంగా రిపోర్ట్ ను, వారి యొక్క పర్సనల్ పర్ఫార్మెన్స్ ను కూడా రిపోర్ట్ ను సబ్మిట్ చేయబోతున్నారు. ఆ దిశగా రేపు సమావేశం జరిగే అవకాశాలున్నాయి. ఆ తర్వాత కేబినెట్ మంత్రివర్గంలో విస్తరణ మార్పుల దిశగా వెళ్తారా లేకపోతే ఉన్న వాళ్ళని ఉద్వాసం పలుకుతారా? 16 మంది దాదాపుగా తీసుకోవాల్సినటువంటి పూర్తి స్థాయి అవకాశం కూడా ఉంది కాబట్టి ఆ దిశగా ముందుకు వెళ్తారా? కేబినెట్ మంత్రుల్లో కీలకంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇటు అరుణ్ జైట్లీ గానీ, సుష్మా స్వరాజ్ గానీ, ఉమాభారతి గానీ వీళ్ళకి హెల్త్ గా సహకరించట్లేదు కాబట్టి మరి ఆ దిశగా వాళ్ళు ఇప్పటికే కొన్ని అభ్యర్థనలు ప్రధాని ముందు ఉంచారు. మరి ఆ శాఖల దిశగా కూడా ఆలోచించి కీలక కేబినెట్ పదవుల్లో ఉన్నటువంటి వారిని మార్పులు చేర్పులు దిశగా వెళ్తారని దానిపైన ఆలోచించాల్సింది. అయితే రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని
కేంద్ర మంత్రివర్గంలో పలు మార్పులు చేసే దిశగా మాత్రం నరేంద్ర మోడీ సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అది స్వల్ప మార్పులకే పరిమితమవుతారా, పునర్వ్యవస్థీకరణ ఉంటుందా, జుంబో ప్యాకేజ్ దిశగా నరేంద్ర మోడీ వెళ్తారని దానిపైన జూలై తొలి వారంలో ఒక స్పష్టమైనటువంటి స్పష్టత వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే మంత్రుల పనితీరును సమీక్షించే పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఆధారంగా ఎవరికైనా ఉద్వాసన పలికే అవకాశం ఉందా? ఆ కోవలో ఎవరున్నారు? ఆ దిశగా మాత్రం ఎక్కువగా అవకాశాలు లేవనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పర్ఫార్మెన్స్ బేస్డ్ గా లేని వాళ్ళకి హెచ్చరికలు జారీ చేసి వారి యొక్క పర్ఫార్మెన్స్ ను పెంచుకునే దిశగా ముందుకు వెళ్లాలని చెప్పి సూచించే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే ఇందులో చూసుకుంటే జేపీ నడ్డాను హిమాచల్ పంపించేటువంటి అవకాశం కనపడుతుంది. ప్రస్తుతం హెల్త్ మినిస్ట్రీ ఉన్నారు. అలాగే ఇటు నితిన్ గడ్కరీ ప్రస్తుతం రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ కు సంబంధించిన మంత్రిగా ఉన్నారు. ఇప్పుడున్న నరేంద్ర మోడీతో పాటు ఆ శాఖ పూర్తి స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విషయంలో దృష్టి పెట్టి టాప్ 1 ర్యాంక్ లో ప్రస్తుతం ఉన్నటువంటి రోడ్ ట్రాన్స్పోర్ట్ నితిన్ గడ్కరీగా చెప్పుకోవచ్చు. ఆయనకి ఎటువంటి డోకా శాఖలు ఉండకపోవచ్చు. అయితే పీయూష్ గోయల్ ప్రస్తుతం పవర్ మినిస్టర్ గా ఉన్నారు. ఆయన్ని ఎలివేట్ చేసి ఆర్థిక శాఖ తీసుకొచ్చేటువంటి అవకాశాలు అని చెప్పి అయితే చర్చ నడుస్తున్నప్పటికీ ఆ దిశగా వెళ్తారా లేదని చూడాల్సింది. దీంతో పాటు ఏపీ తెలంగాణకు సంబంధించి ఇప్పటి వరకు ఏపీలో టీడీపీ సర్కారు బీజేపీతో పాటు పొత్తుతో ఉన్నటువంటి పరిస్థితి. కేంద్రంలో అశోక్ గజపతి రాజు ఉన్నారు పౌర విమానయాన శాఖగా. అలాగే సివిల్ ఏవియేషన్ సుజనా చౌదరి పౌర విమానయాన శాఖకు సంబంధించి అశోక్ గజపతి ఉన్నారు. ఇటు సుజనా చౌదరి చూసుకుంటే సైన్స్ అండ్ ఎర్త్ కు సంబంధించినటువంటి దానికి సంబంధించి ఆయన ఉన్నారు సహాయ మంత్రిగా. మరి ఆ దిశగా వారి ఇరువురి శాఖల్లో కూడా మార్పులు ఉంటాయా, లేదా తెలంగాణ టీడీపీకి సంబంధించి మరొకరికి అవకాశం కల్పించే దిశగా టీడీపీ విజ్ఞప్తి చేస్తుంది కాబట్టి ఆ దిశగా ఆలోచిస్తారా, దానిపైన కూడా స్పష్టత రావాల్సింది. అలాగే తెలంగాణలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కూడా కేంద్రంతో సఖ్యతగా ఉంది. మరి మంత్రివర్గంలో చేరుతారా లేదా దానిపైన కూడా ఒక స్పష్టమైనటువంటి వివరాలు తెలిసేటువంటి అవకాశం అయితే టీఆర్ఎస్ మాత్రం ఇప్పటికిప్పుడు కేంద్రంతో ముందుకెళ్లేటువంటి అవకాశాలు లేవనే చెప్పుకోవచ్చు. మరోవైపు బీజేపీలో చూసుకుంటే తెలుగు వారికి రామ్ మాధవ్ RSS నుంచి థ్యాంక్ యూ సురేష్.